శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, షష్ఠి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే వివాహం కాని వారు, సంతానం లేనివారు, కుజదోషం మరియు కాలసర్పదోషాలు తొలగిపోవటకు ఈరోజు ఏం చేయాలి, అలాగే నాగుల చవితి రోజున మరియు నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోయటం వీలు కాని వారు ఈ రోజున పుట్టలో పాలు పోయవచ్చా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ మీకు వివరంగా అర్థమవుతాయండి. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, మరొక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి దర్శనమిస్తారు. ప్రతి మాసంలో షష్ఠీ తిథి వచ్చినప్పటికీ మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్బారాయుడు షష్ఠి, స్కంద షష్ఠి అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. ఈరోజు భక్తులు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని పాలు, పండ్లు, పూలు, వెండి పడగలు, వెండి కళ్ళు, మొక్కుబళ్ళ ఆధారంగా సమర్పిస్తూ ఉంటారు. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం, సకాలంలో వివాహం కానివారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జరిగే కళ్యాణంని చేయించినా చూసినా కూడా శుభం జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుంది అని, ఈ రోజున పుట్టలో పాలు పోసిన వారికి సర్పదోషాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అలాగే నాగుల చవితి రోజున, నాగుల పంచమి రోజున ఎవరికైతే పుట్టలో పాలు పోయటం వీలు కాలేదో వారు ఈ రోజున అంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పుట్టలో పాలు పోయటం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి అనేది పురాణ కథనం. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పూజ, నాగుల చవితి రోజు పూజ ఏ విధంగా అయితే మనం చేసుకొని ఉపవాసం ఉండి నియమాలైతే ఏ విధంగా పాటిస్తామో అదేవిధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా పూజ చేసుకోవాలండి. ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటాన్ని ఉంచుకొని పూజ చేసుకోవచ్చండి. అలాగే గుడికి వెళ్ళి జంట నాగుల్ని కూడా పూజ చేసుకొని పుట్టలో పాలు కూడా ఈరోజు పోసుకోవచ్చు. ఇంతటి శక్తివంతమైన సుబ్రహ్మణ్య షష్ఠి 2025వ సంవత్సరంలో మార్గశిర మాసంలో ఎప్పుడు ఏ తేదీని వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. సుబ్రహ్మణ్య షష్ఠి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం షష్ఠీ తిథి ప్రారంభం నవంబర్ 25వ తేదీ మంగళవారం రాత్రి 6:57 ప్రారంభమై నవంబర్ 26వ తేదీ బుధవారం రాత్రి 7:22 వరకు షష్ఠీ తిథి ఉన్నది. మన హిందూ సాంప్రదాయం ప్రకారము సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ తిథినే మనం లెక్కలోకి తీసుకుంటాం కాబట్టి సూర్యోదయంతో షష్ఠీ తిథి ఉన్నది నవంబర్ 26వ తేదీ బుధవారం రోజున కనుక ఆ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం శ్రవణ రాత్రి 10:04 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట ప్రారంభమవుతుంది. సంతానం లేని వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల సంతానం కలుగుతుంది. స్వామికి పూజ చేసిన తర్వాత పంచామృతం, పాయసం వంటి పాలతో చేసిన ప్రసాదాలను, వడపప్పు, చలిమిడిని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పూలు, పడగలను సమర్పిస్తే కూడా మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం. సర్పదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజున ప్రత్యేకంగా ఆరాధించాలి. అలాగే ఈ రోజున పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేస్తే రాహుకేతు దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే వివాహం చాలా రోజుల నుంచి జాప్యం జరుగుతున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజున తులసి దళాలతో పూజించాలి. సంతానం కలగాలని కోరుకునేవారు ఈ రోజున స్వామివారికి పాలు, తేనె, పంచామృతం, గంగాజలంతో అభిషేకం చేయాలి. అలాగే ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి పూజలు చేసి నాగుల చీరను సమర్పించాలి. సో ఇదండి ఇవాళ వీడియో. 2025వ సంవత్సరంలో మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది అన్న దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్స్లో అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.